ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఎప్పుడైనా సరే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత వెంటనే కలపకుండా అది డైరెక్ట్ ఆయిల్లో వేసేయండి. ఆయిల్లో వేస్తే ఏమవుతుంది అంటే మంచిగా ఇట్లా కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇప్పుడు పైన ఉన్నదానికి కింద ఉన్నదానికి కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది కదా, సో అట్లా కలపకుండా డైరెక్ట్ ఆయిల్లో వేసేస్తే వెంటనే కలర్ చేంజ్ అయితే మాడదు. అదే ఇప్పుడు మనం కలిపితే ఏమవుతుంది అంటే స్పూన్కే డైరెక్ట్గా అంటుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే స్పూన్కి ఏం లేదు అల్లం వెల్లిపాయ పేస్ట్. అదే ఇప్పుడు మొత్తం కలిపితే మొత్తం స్పూన్కే అంటుతుంది. అట్లా ఫ్రెండ్స్ చూసారు కదా, ఒకసారి అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది ఇప్పుడు మనకైతే గంటకి కొంచెం తక్కువగా అంటుకుంటుంది. అదే ఇప్పుడు మనం ఫస్ట్ వేయగానే మనం కలిపినట్టయితే మొత్తం స్పూన్కే మొత్తం అంటుకుంటుంది. సో ఇట్లా మనం కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే వెంటనే పేస్ట్ వేసిన తర్వాత కొంచెం మాడుతుంది కాబట్టి కాసేపు ఇట్లా కలుపుతూనే ఉండాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ మనకి కొంచెం ఇట్లా రెడ్ కలర్లో రావాలి, అప్పుడు అది కరెక్ట్గా పచ్చివాసన అనేది పోయినట్టు. ఫ్రెండ్స్ ఒక్కసారి ఇది మీ ఇంట్లో అయితే ఒక్కసారి ట్రై చేయండి. నేను ఎలా చెప్తున్నానో సేమ్ అలా కొలతలతోటి, ఎందుకంటే కొంచెం అటు ఇటు మిస్ అయినా కూడా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. చికెన్ ఎట్లా చేసినా టేస్టీగానే వస్తుంది, కానీ ఇంకా కొన్ని టిప్స్ తోటి మనం చేస్తే అది సూపర్ టేస్టీగా వస్తుంది. అండ్ ఇప్పుడు నేను చేసేది చికెన్ ఫ్రై కమ్ అండ్ మనకి గ్రేవీ కూడా వస్తుంది. మళ్ళీ డబల్ రెసిపీస్ అయితే ఏం చేయట్లేను, సింగిల్ బౌల్లో చేసేస్తున్నాను అట్లా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొంచెం పేస్ట్ అయితే దగ్గరకు వచ్చేసింది. చూసారు కదా, పేస్ట్ అయితే కొంచెం ఇట్లా స్పూన్కి అంటుకున్నా కూడా కొంచెం ఇట్లా అంటే మనకు రాలిపోవాలి, అప్పుడు మనకి పేస్ట్ అయితే ఇక బాయిల్ అవుతున్నట్టు. నైట్ అయితే ఇక ఏం వండాలనేసి అనిపించట్లేదు, అందుకే ఇక కొంచెం చికెన్ క్రేవింగ్స్ వస్తున్నాయి. ఎందుకంటే నాన్ వెజ్ లవర్కి వీక్లీ ఒక 1-2 times అయినా చికెన్ పడితే కొంచెం నాలుక లాగుతుంది కదా, నాలుక గుంజుతుంది కదా చికెన్ తినకపోతే. ఆల్కహాల్ లవర్స్కి డైలీ ఒక్కసారైనా ఒక 90 వేయాలి కదా, అట్లనే చికెన్ లవర్స్కి వీక్లీ ఒక 1-2 times చికెన్ తింటే కొంచెం బూస్టప్ వస్తుంది, అంతే కదండి. సో ఫ్రెండ్స్ ఇక చూసారు కదా, కొంచెం అయితే బాయిలింగ్ అయితే అయిపోయింది. ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయిపోయినాయి అండ్ పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మనకైతే చేంజ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే కొంచెం పసుపు వేసేసుకోవాలి. కొంచెం పసుపు. అసలు చికెన్ టేస్ట్ అంతా ఎక్కడ వస్తుంది అంటే మనము మ్యారినేట్ చేసుకునే ప్రాసెస్లోనే చికెన్ టేస్ట్ అనేది వస్తుంది. మనము మ్యారినేషన్కి ఎంత కరెక్ట్గా అంటే కరెక్ట్గా కారం కానీ ఉప్పు కానీ మసాలా కానీ అవి ఎంత కరెక్ట్గా వేస్తే మనకి మ్యారినేషన్లోనే ముక్కకి ఎంత కరెక్ట్గా పడితే టేస్ట్ అనేది అంత సూపర్గా వస్తుంది. మ్యారినేషన్లో మనం ఏ చిన్న ఎక్కువ తక్కువ వేసినా కూడా మనం తర్వాత ఎంత సెట్ చేసినా కూడా అదైతే అవ్వదు. ఎందుకంటే ఒక్కసారి మ్యారినేషన్ చేసి ట్రై చేయండి. చాలామంది ఏం చేస్తారు అంటే మ్యారినేషన్ ఏం చేయరు, ఎట్లా వచ్చినా కూడా చికెన్ బాగానే టేస్టీగా వస్తుంది అనుకుంటారు. కాకపోతే మసాలాలు అసలు ముక్కకి పట్టనప్పుడు టేస్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మసాలాలు ఎంత బాగా ముక్కకి పడితేనే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. ఇప్పుడు నాకు టైం లేదు, యాక్చువల్గా నేను వచ్చింది 9:30కి వచ్చాను. 9:30కి వచ్చినా కూడా మ్యారినేషన్ టైం అనేది నేను ఎట్లా చేసుకున్నాను అంటే ఆనియన్స్ మిర్చీస్ కట్ చేసే టైం అండ్ ఈ పోపు వేసే టైంలో నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో తీసాను.
మీ ముందే ఫ్రిడ్జ్లో నుంచి అయితే ఓపెన్ చేశాను. చూసారు కదా, ఫస్ట్ క్లిప్కి ఈ క్లిప్కి కొంచెం డిఫరెన్స్. ఇలా మనకి ముక్కకి పడితేనే కదా టేస్ట్ అయితే వస్తుంది. ముక్కకి ఏమి పట్టనప్పుడు ఏదో జస్ట్ నార్మల్గా ఫ్లెష్ తిన్నట్టు ఉంటుంది. సో అందుకే ఒక్కసారి మ్యారినేట్ చేసి ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫ్రిడ్జ్లో నుంచి బజ్జున్న చికెన్ని తీసుకెళ్ళి కడాయిలో వేసేయాలి. చికెన్ ఇంతసేపు బజ్జుంది కదా, రెస్ట్ సరిపోతుంది చికెన్కి. ఇప్పుడు మనమైతే జాగ్రత్తగా వేసేసుకోవాలి. మెల్లగా ఒక్కొక్క పీస్ అయితే జాగ్రత్తగా కొంచెం వేసేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే కడాయి వచ్చేసి ఎక్కువ వెయిట్ ఉన్న సైడ్ వంగిపోతుంది. అట్లా వంగకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఎంటీ మనకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందులో మనం ఏం చేయాలంటే కొన్ని వాటర్ యాడ్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మసాలాని మనం ఎందుకు వేస్ట్ చేయాలి? సో ఇందులో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని, నేను వచ్చేసి ఫ్రై చేస్తున్నానని చెప్పాను, మరి ఫ్రైకి దీనికి సంబంధం ఏంటి అనేసి అనుకుంటున్నారా? ఒక్కసారి చూసేసేయండి, ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు ఎట్లైనా సపరేట్గా వాటర్ పోస్తారు, ఎందుకంటే కొంతమందికి గ్రేవీ కావాలి. గ్రేవీ కావాల్సినప్పుడు వాటర్ పోసే కంటే అందులో ఉన్న వాటరే పోసేస్తే కొంచెం అయితే టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు చూసారు కదా, నేనైతే ఇలా చేసేసాను. ఆయిల్ అయితే మంచిగా ఒకటేసారి వేయగానే పైకి వచ్చేసింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారినేషన్లో ఏమేమి వేయాలి, ఒకవేళ మీకు అది కావాలి అనుకుంటే, చికెన్ టేస్ట్ అంతా మ్యారినేషన్లో ఉంటుంది అని చెప్పా కదా, అది కావాలి అనుకుంటే నాకు ఒకసారి లింక్లో చికెన్ మ్యారినేషన్ రెసిపీ అనేసి టైప్ చేయండి, నేను ఒకసారి పెట్టేస్తాను. అంటే ఎంతెంతకి అంటే ఇప్పుడు నేను వచ్చేసి కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్కి కొంచెం వేరియేషన్స్ ఉంటాయి కదా. కేజీ చికెన్కి మనం ఒక్కసారి మసాలా ఒక్కొక్క లెవెల్లో వేస్తాం, అర కేజీకి ఒక అంత వేస్తాం, కేజీకి ఒక అంత వేస్తాం. అట్లా చికెన్ నేను ఎప్పుడైనా కూడా లో ఫ్లేమ్లోనే చేస్తాను, కానీ ఇప్పుడు కొంచెం ఓపిక లేదు, ఆకలి వేస్తుంది కాబట్టి ఫ్లేమ్ అనేది కొంచెం పెడుతున్నాను, మిడ్ ఫ్లేమ్లో చేస్తున్నాను. మీకు టైం ఉంటే స్లో ఫ్లేమ్లోనే పెట్టి చేసేసుకోండి, ఓకేనా? అన్నిటికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద మనం మూత పెట్టాలి. మూత పెడితేనే తొందరగా అయిపోతుంది, ఓకేనా? ఇదిగోండి, నేనైతే ప్లేట్ తీసేసుకున్నాను. ప్లేట్ తీసేసుకొని ఇలా పెట్టేస్తున్నాను. నాకైతే ఇంకో కొంచెం గ్రేవీ కావాలి, ఎందుకంటే మా ఇంట్లో చాలా గ్రేవీ అయితే బాగా ప్రిఫర్ చేస్తారు, అందుకే గ్రేవీ వేసేస్తున్నా. సో ఇంత గ్రేవీ తింటారా అంటే చూడండి ఫైనల్ వరకు, అది ఫ్రై అవుతుంది, గ్రేవీ కూడా వస్తుంది. అది ఎలాగా అనుకుంటున్నారా? వెయిట్ ఫర్ ఎండ్ వరకు చూస్తేనే మీకు ఒక రెసిపీ చికెనే కదా అంటే, చికెన్లో చాలా రకాలు ఉంటారంటే, ఓకేనా? చాలా రెసిపీస్ చికెన్లోనే, చిల్లీ చికెన్, గార్లిక్ చికెన్, ఇన్ని ఉన్నప్పుడు చికెన్ ఫ్రైలో కూడా వెరైటీస్ ఉంటాయి కదా. ఒక 5 minutes to 10 minutes వెయిట్ చేయండి, మంచిగా ఇట్లా గుమగుమలాడిపోతుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ధనియాల పౌడర్, ఇంట్లో చేసింది. ఒకవేళ ఆ రెసిపీ కూడా కావాలి అంటే కామెంట్ చేయండి. సో నేనైతే ధనియాల పొడి వేసేస్తున్నాను. దాని తర్వాత కొంచెం అది వాటర్ అనేది బాయిల్ అయినాయి కదా, వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను మెంతులు అవన్నీ వేసేసి ఉంటుంది కదా, అది వేసేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ మసాలా కూడా ఇంట్లో చేసిందే, మిరియాలు, లవంగం అండ్ ఇంకొక 5-6 ఐటమ్స్ చేసింది. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్కి నేను చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ముందే ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే టేస్ట్ యాడ్ చేయడానికి. నేను ఎక్కువగా మసాలాస్ అయితే బయటివి ప్రిఫర్ చేయను, ఓన్లీ ఒక చికెన్ మసాలా ఒకటి బయటిది, అండ్ ఇంకొంచెం సాల్ట్ అయితే వేస్తున్నా, సాల్ట్ అండ్ కారం. మ్యారినేషన్లో ఆల్రెడీ కొంచెం అయితే వేసేసిన, సాల్ట్ కారం మీకు అంటే మీరు తినే అంత వేసేసుకోండి. ఒకటేసారి అన్నీ వేసి కలుపుతాను నేనైతే.
సో వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం కలిపేయాలి. ఇంత సూప్ ఉంది కదా, మరి ఫ్రై ఎలా చేస్తుంది అనేసి అనుకుంటున్నారా? ఇంకెందుకు లేట్, ఒక్క 5 minutes ఆగితే నేను ఎలా చేస్తాను అనేసి ఈజీగా తెలిసిపోతుంది కదా. మనం వేసిన మసాలాలన్నీ ముక్కకి పడతాయి అండ్ ఈ గ్రేవీకి కూడా పడతాయి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రేవీని మనం సపరేట్ చేయబోతున్నాం కాబట్టి. గ్రేవీని సపరేట్ చేస్తారా? అఫ్ కోర్స్ నేను చేస్తా. చూడండి, ఇలా మనం మంచిగా కింది నుంచి కలుపుకోవాలి. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాయిల్ అయింది అనేసి మనకి ఎలా తెలియాలి అంటే, బిగినర్స్ అంటే అందరికీ తెలుసు, వంట చేసే వాళ్ళకి ఎక్కువగా, కొంతమందికి కొత్తగా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ రెసిపీ అంకితం అనుకోవచ్చు. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళు మీతోటే చికెన్ చేయించుకుంటారు. సో ఇది మనకి బాయిల్ అయింది అని ఎలా తెలియాలి అంటే, బాయిల్ అయితేనే తప్ప ఇలా ఆయిల్ అయితే పైకి రాదు. సో ఇక్కడైతే మనకు ఆయిల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కొంచెం కొంచెం ఇట్లా గ్యాప్స్ వచ్చినట్టు కనిపిస్తుంది కదా, ఇదే ఆయిల్ క్వాంటిటీ. ఇలా వచ్చిందంటే బాయిల్ అవుతున్నట్టు. సో ఇలా మనం కొంచెం బాయిలింగ్ స్టేజ్లో మళ్ళీ ఒకసారి ఒక 5 minutes క్లోజ్ చేసేసుకోవాలి లిడ్. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత, ఇంతకుముందు మనం హై ఫ్లేమ్లో పెట్టాం కదా, సేమ్ ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 5 minutesలో హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసుకున్న తర్వాత ఇంకొక నెక్స్ట్ అసలు ఫ్రైగా ఎలా మారుతుందో చూడాలనుకుంటున్నారా? వెయిట్ చేయండి 5 minutes. అయితే ఓపెన్ చేస్తున్నాను. ఒక్కసారి చూడండి, నాకైతే సూపర్గా వచ్చేస్తుంది వాసన మాత్రం. ఇంతకుముందు చాలా లైట్గా ఉంది కదా గ్రేవీ, ఇప్పుడు వచ్చేసి కొంచెం థిక్ అయింది. ఎందుకు అంటే మనం మసాలాస్ అండ్ ఉప్పు కారం అవంతా వేసినాం కాబట్టి. సో ఇంత గ్రేవీ ఎందుకు వేసాను అంటే చెప్తా, వెయిట్ చేయండి. సో ఇప్పుడు నేను లాస్ట్కి ఏం చేస్తున్నానంటే, గార్నిష్ కొత్తిమీర పుదీనా అయితే వేసేస్తున్నాను. ఆ సూప్ ఏం చేస్తారో చెప్పట్లేదు అనేసి అనుకుంటున్నారా? సో ఇది ఏం చేస్తాను అంటే, ఒకసారి మొత్తం కలిపేస్తున్నా. ఒకసారి మొత్తం ఇలా కలిపేసిన తర్వాత, అంటే పీసెస్కి ఉన్నది మసాలా పీసెస్కే ఉండాలి అండ్ సూప్లో ఉన్నది కూడా సూప్లోనే ఉండాలి. కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా రావాలి. ఒకసారి చెక్ చేసుకోండి, మరీ పల్సగా ఉన్నా కూడా టేస్ట్ అయితే ఉండదు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ సూప్ని మనం సపరేట్ చేసేసుకోవాలి. సూప్ని సపరేట్ అంటే, అవును, ఒక్కసారి సూప్ని ఇలా మనము సపరేట్ అనేది చేసేసుకోవాలి. అంటే ఇది చారు లెక్క. ఇప్పుడు మనకి చాలామందికి ఇప్పుడు ఫ్రై చేస్తే చారు కావాలి అనేసి ఒక ఫీలింగ్. చారు అయితే అవసరం లేదు ఇలా. అందుకే నేను కొంచెం గ్రేవీ టైప్ అయితే చేసేసిన. చికెన్ ఫ్రై కొంతమందికి ఇష్టం ఉంటుంది, చారు ఇష్టం ఉంటుంది. అట్లా కాకుండా ఒకటే రెసిపీలో 2 కవర్ చేసేసేయచ్చు. ఎందుకంటే చారు అంటే మళ్ళీ ఇంకొక 20 minutes టైం పడుతుంది కదా. అదే చికెన్ పులుసు తోటి అయితే ఇష్టంగా తింటారు కదా. ఇలా మనకి ఎంత గ్రేవీ అయితే వచ్చేస్తుందో అదంతా గ్రేవీ అయితే ఇందులో పెట్టేసుకోవాలి. మనకి ఇదైతే పచ్చి వాసన అయితే రాదు, ఎందుకంటే సపరేట్ చేస్తున్నా కదా, ఈ వాటర్ ఎలా ఉంటుంది అనేసి అనుకోకుండా. పచ్చి వాసన అయితే ఖచ్చితంగా రాదు. ఎందుకు పచ్చి వాసన రాదు అంటే, దీంట్లో మనము ఉప్పు కారం మసాలాలు అంతా వేసి బాయిల్ చేసాం. సింపుల్గా అసలు ఈ ఫ్లేవర్ ఎలా ఉంటుంది అంటే, మనము చికెన్ సూప్ కానీ మటన్ సూప్ కానీ తింటాం కదా, అంటే ఉప్పు కారం మసాలా అన్నీ బాయిల్ చేసి తింటూ ఎట్లా ఉంటుందో అట్లా మనకైతే ఈ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. సో నేనేం చేశానంటే, కొంచెం సూప్ అయితే ఇందులో ఉంచేసాను. ఎందుకంటే కొంచెం నాకు ఇట్లా కొంచెం మరీ డ్రైగా కాకుండా మరీ పీస్ చూసారా, బాయిలింగ్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇది మళ్ళీ కొంచెం హై ఫ్లేమ్లో పెడితే మరి మాడిపోతుంది కాబట్టి నేను ఇలా కొంచెం అయితే సూప్ అయితే పెట్టేశాను. మీకు ఒకవేళ
ఆ సూప్ కూడా అవసరం లేదు అనేసి అనుకుంటే ఆ సూప్ కూడా మొత్తం డ్రైన్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకొక 5 minutes అయితే అయిపోతుంది. లాస్ట్లో ఏం చేయాలి అంటే కొత్తిమీర పుదీనా తోటి గార్నిష్ చేసేసుకోవాలి. సో నేను ఆల్రెడీ కొత్తిమీర పుదీనా దీన్ని డ్రైన్ చేసే ముందు వేసాను కాబట్టి నేనైతే కొంచెం తక్కువ వేసాను. మీకు ఒకవేళ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు. అంటే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు, మా ఫ్యామిలీ మెంబర్స్ టేస్ట్కి తగ్గట్టు నేను వేసాను. ఒకవేళ మీ వాళ్ళు కొంచెం ఎక్కువగా తింటారు, ఇందులో ఏ ఐటమ్స్ అయినా కూడా, మేము మసాలా కొంచెం తక్కువ తింటామండి, అది కొంచెం మసాలా వేసాను. మేము కారం ఎక్కువ తింటాం మసాలా కంటే. సో అట్లా అందుకే నేను టేస్ట్ అనేది మసాలాతో కాకుండా కొంచెం కారంతో ఇంక్రీజ్ అనేది చేయొచ్చు అనుకున్నా. లాస్ట్కి ఇక ఇదంతా అంటే ఇప్పుడు ఈ గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీ మొత్తం ఇట్లా దగ్గర పడాలి. దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంది. చూసారు కదా ఎంత సూపీగా ఉన్నదాన్ని ఫ్రై అయితే ఎట్లా కన్వర్ట్ చేసిందో. ఇదిగోండి కొంచెం కూడా సూప్ లేదు, మొత్తం పీసెస్ వచ్చేసి మంచిగా డ్రై అయితే ఉన్నాయి. మరీ డ్రై అంటే ఎండిపోకుండా. ఒక్కసారి చూడండి ఈ పీసెస్కి మసాలా ఎంత పర్ఫెక్ట్గా పట్టిందో. సో అదే మనము ఓన్లీ ఫ్రై చేసినట్టయితే మసాలా ఇంత పర్ఫెక్ట్గా పట్టదు. మనం సూప్ తోటి చేసాం కాబట్టి సూప్ మొత్తం సపరేట్ చేసాము, అందుకు మసాలా ఇంత పర్ఫెక్ట్గా అయితే పట్టేసింది. నాకైతే చూస్తూ ఉంటేనే నోరైతే సూపర్గా ఊరిపోతుంది. ఇక నేనైతే అస్సలకే వెయిట్ చేయలేను. ఇక ప్లేట్లో వేసేసుకొని మొదలెడదామా. ఇక చూసారా నా ఫేస్లో ఎంత గ్లో వచ్చిందో. చికెన్ మై ఫేవరెట్. సో కొంచెం దిష్టికి కూడా తీసి ఇలా పెట్టాను, ఎందుకంటే ఎవరి దిష్టి తాకద్దు అనేసి. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. పీస్ కొంచెం కట్ చేసి ఒక 5 times ఇలా తిప్పేసి స్టవ్ మీదనే పెట్టేసుకోండి. మళ్ళీ ఒక 1 hour తర్వాత, హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు తిన్న తర్వాత తీసేసి బయట పడేయండి. ఎందుకంటే బయట నుంచి తెచ్చేటప్పుడు దిష్టి అయినా లేదంటే వండేటప్పుడు మనమే పొగుడుతూ ఉంటాం కదా చాలా వరకు, అబ్బా సూపర్గా వచ్చింది అనేసి. మన దిష్టి కూడా కొన్నిసార్లు మనకే తాకుతుంది. సో అట్లా అవ్వద్దు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిష్టి తీసేసి తినేసేయండి. అది కొంచెం బెటర్. పిల్లలున్నా పెద్దవాళ్ళు ఉన్నా కూడా. మా ఇంట్లో అయితే ఫస్ట్ అయితే ఇదే ఫాలో అవుతారు. ఫస్ట్ ఇంట్లో కూడా ఫస్ట్ ఏదైనా చేసింది పిల్లలకైతే బెటరు. అట్లా ఫస్ట్ పెద్దవాళ్ళే తింటారు కదా. సో ఇది వచ్చేసి ఫైనల్గా చికెన్ ఫ్రై అయితే ఇలా వచ్చేసింది. సూప్ అయితే ఇక్కడ ఉంది చూసేసుకోండి. సూప్ మంచి ఇంకా మనం సపరేట్ చేసిన తర్వాత ఇంకా కొంచెం గ్రేవీగా ఇట్లా వచ్చేస్తుంది. ఒకవేళ కొంతమందికి ఇంకా కొంచెం గట్టిగా కావాలని ఉంటుంది, పీస్ కొంచెం గట్టిగా కావాలి అంటే ఇంకొంచెం బాయిల్ చేసేసుకోండి సరిపోతుంది. నాకు మరీ పీస్ అంతా గట్టిగా అయితే అవసరం లేదు, నాకు మినిమం ఇట్లా కొంచెం తుంచితే తునిగేటట్టు కావాలి. అయిపోయింది. నేను మీ ముందు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. సర్వింగ్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో అయితే చెప్తాను. అండ్ సర్వింగ్ వచ్చేసి చాలామంది ఫస్ట్ అయితే ఏం చేస్తారు అంటే రైస్ పెట్టుకుంటారు. అలా పెట్టుకోకూడదు. రైస్ ఎందుకు పెట్టుకోకూడదు, ఫస్ట్ అయితే కర్రీ పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనం ఎప్పుడైనా తాతలకి పిండ ప్రధానాలు ఎప్పుడైనా చేసినప్పుడు ఫస్ట్ రైసే పెడతారు. రైస్ పెట్టిన తర్వాత చేసినవన్నీ పెడతారు. అలాగే మనకి కూడా సర్వింగ్ చేసుకునేటప్పుడు రైస్ పెట్టుకుంటే మనము చనిపోయిన వాళ్ళకి పెట్టుకునే కిందికి అట్లా లెక్క తీస్తారు. అట్లా కాకుండా ఒక స్పూన్ కర్రీ అయినా పెట్టేసుకొని తర్వాత అప్పుడు రైస్ పెట్టుకోండి. రైస్ పెట్టుకున్న తర్వాత మీకు కావాల్సిన క్వాంటిటీని అప్పుడు పెట్టుకోండి, కానీ ఫస్ట్ రైస్ అయితే ప్లేట్లో పెట్టుకోకండి. సో ఇది మీకు ఎవరన్నా తెలిస్తే మళ్ళీ అంటే వేరే వాళ్ళకి చెప్పడం ఛాన్స్ అయితే ఉంటుంది కదా. నాకు తెలిసినవైతే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. రైస్ పెట్టుకున్న కర్రీ పెట్టుకున్న తర్వాత అప్పుడు కూడా మళ్ళీ ఒక వ్లాగ్ తీస్తాను. ఇదిగోండి నేను చేసిన కర్రీనే ఫస్ట్ మా ఆయన నువ్వు తినేసేయి అనేసి అంటున్నాడు. అంటే నేను చేసిన వంటకం మీద మా ఆయనకి ఎంత నమ్మకమో. అట్లేం కాదండి. ఇప్పుడు మా ఆయన తింటే మా ఆయన కలిపి తింటే వీడియో ఎవరు తీస్తారు అని చెప్పేసి ఫస్ట్ అయితే నువ్వు ట్రై చేయనేసి అంటాడు. నాకు తెలుసు చికెన్ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్. ఎట్లా చేసినా సూపర్గా వస్తుంది, ఇట్లా చేస్తే ఇంకా సూపర్గా వస్తుంది. సో ఫైనల్గా కలిపేసాను. ఇదిగోండి పీస్. నిజంగా చెప్తున్నా
టేస్ట్ మాత్రం స్పైసీగా మంచి మసాలా ఓరియంటెడ్ సూపర్గా ఉంది. నేను తినే స్పీడ్ని చూసే మీరు పాత వీడియోలో చూసి ఉండొచ్చు నేను ఎంత స్లోగా తింటాను, కానీ ఇది మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ సూప్ ఒకసారి ఫ్రెండ్స్ ఇదైతే చికెన్ ఫ్రై కమ్ సూప్ రెసిపీ చూసారు కదా. ఫ్రై పెట్టేసుకున్నాను, ఇంకా సూప్ తోటి పోసుకొని తినలేదు. ఫ్రై మంచిగా వచ్చిన తర్వాత సూప్ కూడా బాగానే ఉంటుంది కదా. సో ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ చికెన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. చికెన్ లవర్స్కి అయితే పక్కా షేర్ చేయండి, ఎందుకంటే నోరు ఊరించిపోయే రెసిపీ కాబట్టి ఒక్కసారి చేసుకొని తినండి. బాయ్.